యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని మరొక నూతన ఆదివారపు ఆరాధనలో మనల్ని నిలవబెట్టిన విధానం బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న విధానం ఎంతో గొప్పది, ఆశ్చర్యకరమైంది. సమాజంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, కానీ ప్రభు మనల్ని, మన కుటుంబాలను కాచి కాపాడుతూ ఉన్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆదివారమున ఆయన సన్నిధిలో మనమందరము కూడా చేరి దేవుని స్తుతించుటకు ప్రభు చూపిన ప్రేమ ఎంతో గొప్పదిగా నేను భావిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజుల్లో ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో యోర్దాను అవతల బేతాబరా అను గ్రామము దగ్గర ఉన్నప్పుడు యేసయ్యకి ఒక కబురు వచ్చింది. ఏమనంటే, నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు అని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో లాజరును గురించి వార్త విన్నప్పుడు ఆయన 2 రోజులు అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి బేతనియా ప్రాంతానికి వచ్చేసరికి 4వ రోజు అయింది. ఎందుకు అంటే, యెరూషలేము ప్రక్కగా ఉన్న ఊరే బేతనియా. అక్కడి నుంచి అక్కడికి 3 కిలోమీటర్లు. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు అంటే, యోర్దాను అవతల ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి బేతనియా ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరం. ఆ రోజుల్లో కాలినడకే, ఎవరో అధికారులుగా ఉన్నవారు, కొంచెం మంచి స్థితిలో ఉన్నవారు గుర్రాలను గాడిదలను వాడేవారేమో. యేసుక్రీస్తు ప్రభువారు ఈ బేతనియా నుండి, యెరూషలేం ప్రాంతం నుండి ఆ గ్రామమునకు వెళ్ళి అక్కడ సేవ చేస్తూ, ఆయన బోధిస్తూ స్వస్థపరుస్తూ ఉంటే అనేకులు ఆయన యందు విశ్వసించినట్లు, ఆయన్ని నమ్మినట్లు మనకు అక్కడ వాక్యలేఖనాలు తెలుస్తాయి. ఆ ఊరికి ఎందుకు యేసయ్య వచ్చాడు అంటే, ఈ సంఘటన జరగకముందు, ఏ సంఘటన? లాజరు రోగం చేత మరణించకముందు యోహాను సువార్త 10వ అధ్యాయములో అక్కడ 30వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయమునందు బోధిస్తూ, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దేవుడు నేను ఒకరమే అని చెప్పాడు. ఈ మాట యేసయ్య చెప్పిన కారణం చేత వింటున్న యూదులందరికీ కూడా కోపం వచ్చింది. వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తూ ఉండొచ్చు, వాక్యాన్ని వక్రీకరిస్తుండొచ్చు, కానీ వాళ్ళకి కోపం వచ్చే విషయం ఏంటంటే, దేవదోషం చేయకూడదు, దేవునితో ఎవరు సమానులుగా చేసుకోకూడదు. ఆ విధంగా ఎవరు చేసినా కూడా వెంటనే వాళ్ళు ఇంకేం ఆలోచించరు, రాళ్ళు తీసుకొని ఆ మనిషి మీద వేయడానికి ప్రయత్నం చేస్తారు, అంతే. మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పిన కారణం చేత వాళ్ళందరి కోపం వచ్చి రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే, యేసయ్య వారికి జవాబు చెప్పాడు. అయినా వారు దానికి సమ్మతించలేదు. యేసయ్యను పట్టుకోవాలని, కొట్టాలని చూస్తే యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుండి తప్పించుకుని పోయినట్లుగా, అప్పుడు ఈ యోర్దాను ప్రక్కన ఉన్న ఆ బేతాబరా అను ప్రాంతానికి, గ్రామానికి వచ్చినట్లుగా చూస్తాం. ఇప్పుడు లాజరు ఇంటికి రావాలి. లాజరు ఇంటికి యేసయ్య రావాలి. ఎందుకు? ఆయన బాగా ప్రేమించే లాజరు రోగంతో ఉన్నాడు, చచ్చిపోయాడు కూడా. ఆ ఇంటికి రావాలి. చాలా దూరంలో ఉన్నాడు. పైగా ఇంతకు మునిపే ఆ ఊరిలో ఉన్న ప్రజలు యేసయ్యను చంపాలని, కొట్టాలని చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ బేతనియా ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అది 4వ రోజు అయింది. రావడం యేసుక్రీస్తు ప్రభువారు మార్తాకు కనిపించారు.
మార్తాకి కనిపిస్తే మార్త యేసయ్యతో ఏమంటుందో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును అని మాట్లాడుతుంది. నీవు కానీ ఇక్కడుంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. ఆమె ఇండైరెక్ట్గా తన విశ్వాసం ఇలా ఉంది. ఏమనంటే, నీ ఉన్న చోట మరణానికి తావులేదు, రోగానికి తావులేదు, శ్రమలకు, హృదయ వేదనకు, నిందలకు, వీటన్నిటికీ కూడా నీ ఉన్న చోట అధికారం లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్లుగా ఆ మాట నాకు అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తిరిగి ప్రక్క వచనంలో మార్త ఇంకో మాట అంటుంది 22వ వచనంలో, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. అంటే నీ ఉన్న చోట అద్భుతం జరుగుతుందయ్యా, రోగం తొలగిపోద్దయ్యా, శ్రమలు అనేవి మాకు ఉండవు, సమాధానం ఉంటుంది అని విచారంతో, తమ్ముడు చనిపోయాడు కాబట్టి విచారంతో, దిగులుతో యేసుతో ఆ మాటను మార్త పలుకుతుంది. కొంత సమయం అయ్యేటప్పటికీ మరియను కూడా రహస్యంగా మార్త పిలిచింది యేసయ్య వచ్చాడని. మరి యేసయ్య వచ్చాడని మరియగా తెలియగానే మరియా కూడా వచ్చి, మరియా కూడా ఏముంటుందో చూడండి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము మీరు చూడండి, 32వ వచనాన్ని మీరు చూస్తే, అంతటా మరియా యేసు ఉన్న చోటకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుండెనని చెప్పాడు. వినండి, ఇక్కడ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే విశ్వాసం కలిగి ఉన్నారు. ఒకే విశ్వాసం. ఈ విశ్వాసం వీరికి కలిగేదానికి కారణం ఏంటంటే వారు విన్న బోధలు. మార్తా మాటలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమనంటే, ప్రభువా నా తమ్ముడు పునరుద్ధానములో లేస్తాడు అని చెప్తుంది. అంటే ఆమెకి ఒక ఆలోచన ఉంది. మనిషి ఏదొక కారణం చేత చచ్చిపోతాడు, ఏదొక కారణం చేత చచ్చిపోతే అతడు సరాసరిగా పునరుద్ధానములోనే లేపబడుతారు అనే బోధ ఆమె విన్నది కాబట్టి ఆ స్టాండర్డ్లోనే ఉన్నారు ఇద్దరు అక్కల చెల్లెళ్ళు. అదే నమ్ముతున్నారు, అదే విశ్వసిస్తున్నారు. అయితే వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే, ఆయన గానుంటే, చెప్పండి, ఆయన గానుంటే నా తమ్ముడు చావకుండా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇక లాభం లేదు. ఎప్పుడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడు కాబట్టి ఇంకా లాభం లేదు. చావకుండా ఉన్నప్పుడు కానీ యేసయ్య ఉంటే ఖచ్చితంగా నా తమ్ముడు బ్రతికేవాడు అనే విశ్వాసం ఇద్దరికీ ఉంది. వీళ్ళని ఇక్కడ మనం తప్పు పట్టలేం. ఎందుకంటే వాళ్ళు విన్న బోధ కానీ, వాక్య విధానము కానీ యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధన వారు స్టాండర్డ్ అయి ఉన్నారు. అయితే వీరికున్న విశ్వాసం ఇదేనా? వీళ్ళు ఇక నమ్మలేరా? యేసయ్య మరణించిన వాడు కూడా లేపుతాడు కదా అని మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు చూడలేదు యేసయ్య మరణించిన వాళ్ళు లేపినట్టు. మనం చదువుకుంటున్నాం, జరిగిపోయిన విషయాలు తెలుసుకున్నప్పుడు యేసయ్య గురించి ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. అంటే యేసయ్యను ఒక పరిధిలో బిగించేశారు. అంటే మనం చాలాసార్లు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే మనం అనుకుంటాం, ఇతరులతో చెప్తాం, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారో, వాళ్ళ శక్తి ఏందో, వాళ్ళ సామర్థ్యం ఏందో నాకు తెలుసు అంటే ఒక పరిధిలో వాళ్ళు పెట్టేస్తాం. అంతకు మించి వాళ్ళు ఇది చేయలేరు, ఈ సామర్థ్యం వారిది కాదు అని మనకు అర్థమైపోద్ది. అలాగే వీరికి కూడా ఏమైపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు ఎంత గొప్ప అద్భుతమైన చేస్తారు, కానీ చచ్చిపోయిన తర్వాత ఆయన ఏం చేయలేడు. ఆయన కూడా ఏం చేయలేడు. ఎందుకు చేయలేడంటే అది సృష్టి ధర్మం, ఎవరైనా చనిపోవాలి, అయితే పునరుద్ధానం ఉంది, ఆయన నమ్మిన వాళ్ళు లేస్తారని చెప్పి మాత్రం విశ్వాసం ఉంది. వీళ్ళకైనా ఇటు విశ్వాసం అంటే యేసయ్యతో పాటు నడిచే శిష్యుల పరిస్థితి కూడా అట్టే ఉంది. ఇప్పుడు మార్తా మరియలు అంటే ఇంటి దగ్గరే ఉంటారు. ఎప్పుడైనా యేసయ్య వస్తే యేసయ్య వాక్యం వింటారు, ఆయనకి భోజనం పెడతారు, సంతోషిస్తూ వెళ్ళిపోతారు. శిష్యుల పరిస్థితి అట్ట కాదే. యేసయ్యతో పాటే తిరుగుతారు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటారు, ఎక్కడ పనుకుంటే అక్కడ పనుకుంటారు, ఏం తింటే అది తింటారు.
కానీ యేసయ్యతో పాటు ఉన్న శిష్యుల విశ్వాసం కూడా ఎలాగుంది అని మనం చూస్తే చూడండి, అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిది. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకునిది. కావున యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్టు నేను ఎక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళుదము రండని స్పష్టంగా వారితో చెప్పాను. పై వచనాలు చదివితే మనకేమర్థం అవుతుంది? లాజరు నిద్రించుచున్నాడు కాబట్టి అతను లేపడానికి వెళ్దాం పదండి అన్నాడు. ఎక్కడున్నప్పుడు? యోర్దాను అవతల యేసు యొక్క గ్రామంలో ఉన్నాడన్నాడే, అక్కడ ఉన్నప్పుడు చెప్పాడు. అప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, ఒకవేళ లాజరు నిద్రపోతే లేస్తాడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన మరణాన్ని గురించిన పోలికతో నిద్రని చెప్పాడు కానీ నిజంగా నిద్రపోతున్నాడని కాదు చెప్పింది. అంటే శిష్యులు కూడా ఏమనుకుంటున్నారు? శిష్యులకు కూడా యేసయ్యకు ఒక స్థానాన్ని పెట్టేశారు. ఏమని? యేసయ్య మరణించిన వారిని లేపుతాడా, లేపగలడా? ఈ దాన్ని పెట్టుకొని శిష్యులు ఏమంటారంటే, అయ్యా ఇప్పుడే కదా మనం ఆ ఊర్లో నుంచి వచ్చేసాం, వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు, నువ్వేమో నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పావు, మేము నమ్ముతాం కానీ వాళ్ళు నమ్మొద్దా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే వాళ్ళు రాళ్ళతో కొడతారు కదా అంటే ఆయన అంటాడు, పగలు 12 గంటలు ఉన్నాయి. ఆత్మీయ అర్థంతో యేసయ్య చెప్తాడు, వెలుగులో నడిచిన వాడికి భయం ఉండదు, తొట్రపడడు, చీకట్లో నడిచేవాడికి తొట్రపడుతాడు. అంటే వెలుగు సంబంధులు భయపడాల్సిన అవసరం లేదు, వారు నీతిమంతులు, తండ్రి వారితో పాటు ఉంటాడు. చీకట్లో నడిచేవారు తొట్రపడుతారు, అంటే భయపడేదానికి కారణం ఉంటుంది. కాబట్టి నేను నీతిగా చేస్తున్నాను, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదా అని యేసయ్య చెప్తే అప్పుడు అందరు కదిలారు. అంటే ఇక్కడ మనం ఇద్దరిని గురించి చూసాం. ఇప్పుడు ఎవరిని గురించి చూసాం? మార్తా మరియల గురించి చూసాం, శిష్యుల గురించి కూడా చూసాం. వీళ్ళ విశ్వాస పరిధి ఎలాగుంది? యేసయ్య బ్రతుకున్నప్పుడు అద్భుతం చేస్తాడు, స్వస్థ చేస్తాడు. ఇది ఎందుకు వీళ్ళు నమ్మారో తెలుసా? ఈయన వాక్యం చెప్తున్నప్పుడు, లాజరు మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనేకులు రోగులు వచ్చేవాళ్ళు, వారికి ప్రార్థన చేసి బాగుపడి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ నమ్మకం వీళ్ళ ఉంది. కానీ చచ్చిపోయిన వాళ్ళు లేపినప్పుడు ఎప్పుడు చూడలా. కాబట్టి శిష్యులు అదే విశ్వాసం, అదే స్థానాన్ని ప్రభువుకి ఇచ్చున్నారు. మరియా మార్తాలు కూడా అదే విశ్వాసం మీద ఉన్నారు. ఇక్కడ 3వ వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యూదులు. యేసయ్య అంత ఆలస్యం చేసేదానికి కారణం ఏంటి? బాగా ప్రేమించేవాడు కదా లాజరు. పై వచనాల్లో మనకు తెలుస్తుంది. ఆ 11వ అధ్యాయం పై వచనాల్లో ఆయన మహిమ పరచబట్టుకే ఈ కార్యం జరుగుతుంది అని, దేవుని మహిమార్థమై లాజరు మరణించాడు అని పై వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తారు. అయితే ఇక్కడ యూదులకు కూడా ఏంటంటే విశ్వాసం, యేసయ్య గుడ్డోల్ని బాగు చేసినట్టు, కుంటోల్ని బాగు చేసినట్లు లాజరుని లేపుతాడా? యేసయ్య ఎందుకు ఆలస్యం చేశాడంటే, యూదులకు ఒక నమ్మకం ఉంది, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత 3 రోజుల వరకు వారితోనే ఆత్మ ఉంటుంది. ఏమని? 3 రోజుల వరకు ఆ డెడ్ బాడీతోనే ఆత్మ ఉంటుంది. 4వ రోజుకి ఆత్మ అనేది వెళ్ళిపోద్ది, ఇంకా బ్రతికేదానికి అవకాశం లేదు. అర్థమైందా? 3 రోజుల వరకే డెడ్ బాడీతో ఆత్మ ఉంటుంది, 4వ రోజు ఆత్మ ఉండదు, అది వెళ్ళిపోద్ది అనే నమ్మకం వారిలో ఉంది. అయితే మీరు ఆలోచన చేయండి, 4వ రోజు వచ్చి యేసయ్య లాజరుని లేపితే యూదులకి కలిగిన విశ్వాసం చూడండి. 11వ అధ్యాయము 45వ వచనాన్ని మీరు చూస్తే, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఇక్కడ మార్తా మరియలు, శిష్యులు, యూదులు, వీరి ముగ్గురికి యేసయ్య ఏమి తెలియజేశాడంటే, మీరు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే
గొప్ప అద్భుత కార్యములు నేను చేయగలను అని గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీతో కూడా యేసయ్య అంటున్నాడు, దేవుడు నీ అంచనాలకు మించి కార్యం చేయగలడు. నీవు అనుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇవ్వగలడు. యేసయ్యను ఒక పరిధిలో బిగించడం సరైనది కాదు. ఇంతవరకే చేయగలడు, ఇలాగైతేనే చేయగలడు, ఈ రోగం అయితేనే బాగు చేయగలడు, ఈ సమస్య అయితేనే తీర్చగలడు, ఈ కష్టం అయితేనే విడుదల కలిగించడానికి యేసయ్యను బిగించలేం ఒక దాంట్లో. యేసయ్యను చాలామంది ఈ రోజున నమ్మినట్లే నమ్మి తక్కువ అంచనా వేస్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీతో నేను తెలియజేస్తున్నాను. మార్త అన్నది, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని నేను ఎరుగుతాను అంటుంది. కానీ దేవుని యొక్క పరిధిలో బిగించేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న మాట ఏంటి తెలుసా? మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి సమస్త మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మనము అడిగేదానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. ఇక్కడ అందరూ మార్త, మరియా, శిష్యులు, యూదులు అందరూ కూడా యేసయ్య సామర్థ్యాన్ని తమ అంచనాలకు మేరకే పరిమితం చేశారు. నేడు నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకు తెలిసిన పరిధిని బట్టి, నీకున్న నమ్మకాన్ని బట్టి నేను తప్పు పట్టట్లేదు. కానీ నీ ఉంచిన స్థానం దేవునిది కాదు అని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నా దేవుణ్ణి నువ్వు ఎక్కడుంచావో తెలుసా? దేవుణ్ణి ఎక్కడుంచావో తెలుసా? జ్వరం అయితే దేవుడు బాగు చేస్తాడు. ఏంది? జ్వరం అయితే దేవుడు బాగు చేస్తాడు. క్యాన్సర్ అయితే చెప్పండి, క్యాన్సర్ అయితే, పెరాలసిస్ అయితే, కుష్ఠరోగం అయితే చెప్పండి. మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. ఈ మార్త, మరియా, శిష్యులు, యూదులు వీళ్ళందరూ ఎట్టున్నారంటే యేసయ్య జ్వరం అయితే బాగు చేస్తాడు కానీ కుష్ఠరోగం బాగు చేయడు. అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. యేసయ్య బతుకున్న వాళ్ళని అయితే బాగు చేస్తాడు, లేపుతాడు, కానీ మంచంలో ఉన్న వాళ్ళని లేపుతాడు, కానీ చచ్చిపోయిన వాళ్ళని లేపలేడు. అంటే నీకు తెలిసిన విశ్వాసాన్ని నేను తక్కువ చేయట్లేదు, తప్పు పట్టలేదు. కానీ మీతో నేను ఈ ఉదయకాల సమయంలో ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు దేవునికి ఉంచిన స్థానం సరైనది కాదు. ఆయన నీవు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నిజమే నీ పరిస్థితులు అలాగే ఉంటాయి. ఎట్లాగా? నమ్మలేని విధంగా. నిన్ను తప్పు పట్టట్లేదు, నీ ఆలోచనలు తప్పు పట్టట్లేదు, నీ తలంపులు తప్పు పట్టడం లేదు. నిజమే, నీకున్న పరిస్థితులు అలాగుంటాయి. గొప్ప విశ్వాసం నీలో లేని పరిస్థితులు రావచ్చు. కానీ దేవుడు నీకేం తెలియజేయాలనుకుంటున్నాడంటే, మార్త నిందే, ఇప్పుడైనను నీవు దేవుని అడిగితే ఏమైనా చేయగలవని. దేవుడు ఎలాంటి పరిస్థితులన్నీ మార్చగలడు. నీ స్థితిగతులను మార్చగలడు. అబ్రహాము డేరాలో ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంటికి వస్తే అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటే దేవుడు సాటుగా శారా దేవుని మాటలిని నవ్వుకునింది. ఈ వయసులో, ఈ ఏజ్లో, ఈ స్థితిలో నాకు సుఖం కలిగే పరిస్థితి ఉందా? నాకు సుఖం కలుగుతుందా? నేను బిడ్డలుగా అంటానా? చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. శారా, నేను బలము ఉడిగిన దాననై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. ఏం చేసింది? నవ్వుకుందంటే ఇది జరగదు. అంటే ఆమె అనుకుంది, దేవుడు ఇంతకు ముందైతే పుట్టించుండేవాడు, కానీ ఇప్పుడు నేను వృద్ధురాలి, స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది. నా భర్త చూస్తే ఆయన కూడా ముసలాడైపోయాడు,
ఇలాంటి పరిస్థితుల్లో నాకు బిడ్డలు పుడతారా అన్న ఆలోచనతో ఆమె హృదయంలో ఒక నవ్వు అనేది పుట్టింది. అయితే శారాకి దేవుడు ఏం తెలియజేశాడు తెలుసా? నీవు ఊహించిన దానికంటే అద్భుతం నీ పట్ల నేను చేయగలను. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఆలోచన చేయండి. ఇంతకు ముందంటే నేను బాగయ్యేవాడిని, ఇప్పుడు మరణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను, ఇప్పుడు నేను బాగుపడగలనా? ఇంతకు ముందంటే నాకు కొంచెం అప్పులు ఉన్నాయి, తెలుసో తెలియక ఇప్పుడు ఎక్కువ అప్పులు చేశాను, ఈ అప్పులు నాకు పోతాయా? ఇంతకు ముందంటే కొంచెమో కొద్ద గొప్ప ఏదైనా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది, ఇప్పుడు నాకు వయసు ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు నేను జాబ్ కొట్టగలనా? ఇది చేయగలుగుతుందా? ఇది దొరుకుతుందా? ఇది సాధ్యమవుతుందా అను విశ్వాసం చాలా మందిలో ఉంది. నేను వారిని తప్పు పట్టడం లేదు, కానీ ఒక్కటి మాత్రం మీకు తెలియజేస్తున్నాను. మీ హృదయాల్లో దేవునికి ఇచ్చిన స్థానం సరైంది కాదు. ఆయనను తక్కువ అంచనా వేయబాకు. నువ్వు దేవునికి ఉంచిన స్థానం సరైంది కాదు. నువ్వు అనుకున్నట్లు దేవుడు ఫలానా దానికే పరిమితము కాదు. ఆయన ఏదైనా చేయగలడు, అద్భుతం చేయగలడు. ఆయన స్థానం ఎలాంటిదో తెలుసా? దావీదు అంటున్నాడు ఆయన స్థానాన్ని గురించి. చూడండి, కీర్తన 23:4, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. కారణం ఏంటంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇది దావీదు దేవునికి ఇచ్చిన స్థానం. దానియేలు ఎలాంటి స్థానం ఇచ్చాడు తెలుసా దేవునికి? 6వ అధ్యాయము దానియేలు 22వ వచనాన్ని మనం చూస్తే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు. హల్లెలూయా. దానియేలు దేవుడికి ఇచ్చిన స్థానం ఇది. షద్రకు మెషక్కులు దేవునికి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? అదే దానియేలు 3వ అధ్యాయము 17వ వచనములో చూస్తే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే స్థానం ఇది, దేవునికి ఇవ్వగలిగే స్థానం ఇది. ఈ రోజున చాలా మంది హృదయాల్లో దేవునికి ఇలాంటి స్థానం లేదు. ఎలాంటి స్థానం ఉందో తెలుసా? మార్తా మరియలకు ఉందే, శిష్యుల్లో ఉందే, యూదుల్లో ఉందే. అలాంటి స్థానం ఉంది యేసయ్యకి. ఎలాంటి స్థానం? జలుబు అయితే బాగుద్ది, ఫలాని జీవితం అయితే బాగుపడద్ది. పెద్దవి మాత్రం చేయలేడు దేవుడు. ఏం చేయలేడు? పెద్దవి మాత్రం చేయలేడు. నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే ఒక అన్యులు యేసయ్యను విమర్శిద్దామని ఒక క్రైస్తవురాలు ఇంటికి పోయి, ఇదిగో మీరు యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారు ఏంటని చెప్పి ప్రశ్నలు వేస్తుంటే ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆమెకంట నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఆ చీము రక్తం కారుతూ ఉంటుందంట. ఆమె శరీరం అంతా పాడైపోయిందంట. ఆమె చెప్తాది, మరి ఎట్లా నీకు బాగలిగిందంటే, ఏమోనయ్యా, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో మంత్రగాల దగ్గర తిరిగాను, ఎన్నో పనులు చేయించాను, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఎప్పుడైతే యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎప్పుడైతే నీటి మూలముగా ఆత్మ మూలముగా నేను బాప్తిసం తీసుకున్నానో ఆ నీటిలోనే నా రోగం కొట్టుకొని పోయిందని చెప్పింది. హల్లెలూయా. నిజంగా నాకు ఆమె చెప్పిన సాక్ష్యం చాలా అద్భుతంగా అనిపించింది. ఎన్నో దగ్గర తిరిగా, ఎన్నో చేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టా, కానీ నాకెక్కడ బాగు కాలేదు. ఎప్పుడైతే యేసయ్యను నేను నిజంగా సొంత రక్షకునిగా ఆయన అంగీకరించడానికి గుర్తుగా బాప్తిజం తీసుకున్నాను, ఆ నీటిలోనే నా రోగం కొట్టుకొని పోయింది. ఈ రోజు వరకు నాకు ఆ రోగం లేదని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పింది. ఈ మాట నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నాను తెలుసా? ఎక్కడా బాగు కాకపోయినా, నీ జీవితంలో అద్భుతమే జరగదు అని ఎంతమంది చెప్పినా, నీ హృదయంలో కూడా దేవుడిది చేయలేడు అన్న మనస్సు నీలో ఉన్నా, ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, దేవుడికి నీవిచ్చిన స్థానం సరైంది కాదు. ఆయన అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతం చేయగలడు. శద్రకు మెషకు అబేద్నెగోలు అంటున్న మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. రైట్ పర్సన్ ఆయన మాత్రమే. ఇలాంటి స్థానం క్రైస్తవుల హృదయాల్లో దేవునికి ఉండాలి.
గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన, భయంకరమైన కష్టాల్లో చచ్చిపోయే ప్రదేశంలో జీవించిన, నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నాకేం కాదంటాడు దావీదు. దానియేలు అంటాడు, నేను నీతి గలవాణ్ణి, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడుగా ఉన్నాను కాబట్టి దేవదూతలను పంపించి సింహాల నోలను ముయించేసాడు అంటాడు రాజుతో దానియేలు. అది దేవుడికి ఇచ్చే స్టాండర్డ్, అది అయింది. దేవుని స్టాండర్డ్ అలాగుంటుంది. కానీ నువ్వేంటి మరి చీపుగా దేవుని అలా దాంట్లో బిగిచ్చేసావు? మరి అంత చీపుగా చేస్తున్నావు ఏంది దేవుణ్ణి? ఇప్పుడు మనుషులు చేయలేంది దేవుడు చేస్తేనే కదా ఆయనకి దేవుడు అనే పేరు. మరి దేవుడు చేయలేడు అనుకుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అయితే ఒకటి చెప్తాను, నీ జీవితంలో ఆలస్యం అవుతుంది అంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో యేసయ్య లాజరును గురించి ఒక మాట అంటున్నాడు. చదవండి ఇప్పుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా ఆలస్యం అవుతుందంటే, నీ జీవితంలో ఇంకా మేలుకు ఇంకా ఆలస్యం అవుతుందంటే, నీవు ఇంకా అనేకుల చేత అనేకమైన మాటలు పడుతున్నావంటే వినండి చెప్తున్నాను, నీ కుటుంబాన్ని బట్టి నిన్ను బట్టి దేవుడి గ్రామంలో గొప్పగా మహిమపరచబడేదానికి, నిన్ను బట్టి ఆయనకు ఒక గొప్ప స్థానం ఆ ప్రాంతంలో కలిగేదానికి. అవును, యూదులకున్న ఆ నమ్మకం 3 రోజులకు మనిషి దగ్గరే ఆత్మ ఉంటుంది, బ్రతికే అవకాశం ఉంది. 4వ రోజుకి ఇంకా బ్రతికే అవకాశం లేదన్న ఏ విశ్వాసం అయితే వారిలో ఉందో ఆ విశ్వాసాన్ని పటాపంచులు చేశాడు యేసయ్య. అనేకులు యూదులు యేసయ్యని నమ్మినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం కదా. వినండి 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 నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసానికే పరిమితం చేసావా దేవుణ్ణి? ఇది వరకే చేయగలడు అని ఆలోచన పెట్టుకోవన్నావా దేవునికి? అయ్యో, మరి దానియేలు, దావీదు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఇలాంటి స్థానం దేవునికి ఇవ్వలేదే. శారా కూడా నవ్వుకునింది. ఏం చేసింది అంటే, ఆమె నవ్వుకునిన దాంట్లో తప్పు లేదండి. ఇప్పుడు ఆమె నవ్వుకున్న దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఆమె స్టేజ్ ఎక్కడుంది, ఆమె అంత వయసులో ఉంది. కానీ నీకు తెలిసినంత వరకు దేవుణ్ణి అంతవరకే నమ్మితే నమ్మావు. కానీ ఈరోజు నా దైవ సేవకుని ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు పెట్టుకున్న స్థానం దేవుని కాదు, అంతకంటే గొప్పదే దేవుని స్థానం. హల్లెలూయా. నీవు విశ్వసించిన ఆ స్థితి దేవుంది కాదు, అంతకంటే అద్భుతం చేయగలిగిన శక్తి సమర్థుడు నీ దేవుడు. అట్టి గొప్ప దేవుడు. బిల్లీ గ్రహం గారు అంటారు, దేవుడు మనం ఊహించినంత చిన్నవాడు కాదంట. దేవుడంట మనం ఊహించినంత చిన్నవాడు కాదంట. మనం అడగలేని ఊహించలేని దానిని చేయగలడు దేవుడని బిల్లీ గ్రహం అనే దైవ సేవకులు చెప్తున్నారు. స్మిత్ అనే దైవ సేవకులు ఏమంటున్నారంటే, నీవు దేవుణ్ణి ఎంత పెద్దవాడిగా నమ్ముతావో నీ జీవితంలో ఆయన అంత పెద్ద అద్భుతాలు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏంటట, నీవు దేవుణ్ణి ఎంత పెద్దవాడిగా నమ్ముతావో నీ జీవితంలో అంత గొప్ప అద్భుతాలు ప్రభువు చేస్తాడు. నువ్వు నమ్మిన దాన్ని బట్టి, నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి గొప్ప అద్భుతాలు నీ జీవితంలో జరగబోతా ఉన్నాయి. నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరగబోతా ఉన్నాయి. నీ విశ్వాసము చొప్పునే అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. నీ విశ్వాసము చొప్పునే నీ కుటుంబంలో గొప్ప సమాధానం రాబోతా ఉంది. నీ విశ్వాసం చొప్పునే నీ కుటుంబాల్లో ఒక మంచి స్థితి, ఒక ఆర్థిక పరిస్థితులు, ఒక మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. నీ విశ్వాసం చొప్పునే వివాహాలు జరగబోతా ఉన్నాయి. నీ విశ్వాసం చొప్పునే గర్భఫలం తెరవబడబోతా ఉంది. నీ విశ్వాసం చొప్పునే అద్భుతమైన అభిషేకం నీ ఇంట్లోకి రాబోతా ఉంది. నీ విశ్వాసం నువ్వు దేవుణ్ణి ఎంత పెద్దగా నమ్ముతావో, ఎంత గొప్పవాడు నమ్ముతావో అంతే గొప్ప అద్భుతాలు నీ ఇంట్లో జరుగుతాయి అంటాడు. ఒక వ్యక్తి వస్తాడు, అధికారి, అయ్యా నీవు నా ఇంట్లోకి వచ్చేదానికి నాకు అర్హత ఉందా? మాట మాత్రం సెలవిస్తే నా ఇంట్లో ఉన్న దాసుడు బాగుపడిపోతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు నా ఇంట్లోకి వచ్చేదేంది? ఒక్క మాట చెప్పంతే నా ఇంట్లో ఉన్న నా దాసుడు బాగుపడిపోతాడు. ఇదండి దేవునికి ఇచ్చే స్థానం. ఇది నీ విశ్వాస స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి? దేవుణ్ణి నీ హృదయంలో అంత గొప్పగా పెట్టుకోవాలి.
అప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నీవు దేవుని మహిమను చూస్తావు. నీ ద్వారా అనేకులు రక్షణలోనికి తేబడుతారు. జరగవు అనుకున్న పనులు నీ ఇంట్లో జరగడం ప్రారంభమవుతాయి. రావు, ఇక అయిపోయింది అనుకున్న పరిస్థితులు ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభువు జరిగిస్తాడు. ఇక అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితులు ప్రభువు తిరిగి మరలా మొదలు పెట్టడం ప్రారంభిస్తాడు. ఏదైనా అది ఎలాంటిదైనా నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అద్భుతం చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు. అవును, గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు నమ్ముతావా? విశ్వసిస్తావా? దేవుణ్ణి మోకరించు, ప్రార్థించు, నాతో కలిసి ఏకీభవించు. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న నీవు దేవుని యొక్క అభిషేకాన్ని గురించి అర్థం చేసుకోలేకపోతున్నావేమో. నీలో ఆయన గొప్పవాడిగానే ఉన్నాడు, కానీ కొంతవరకే పరిమితం అయిపోయినాడేమో. కాదే, ఆయన కొంతవరకు పరిమితమైన దేవుడు కాదు. ఆయన నీ జీవితంలో ఎలాంటి వాడో తెలుసా? ఏదైనా చేయగలిగిన వాడు. మార్తలో ఉంది ఆ విశ్వాసమేమో ఉంది, కానీ మనిషి కదా, మనిషి స్వభావం, ఆలోచనలు, ఆ దుఃఖంలో ఆమె కనిపించింది. ఇక నా తమ్ముడు పునరుద్ధానములోనే లేస్తాడు. కానీ ప్రభు అన్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా మార్తా అంటాడు. అవును, ఈ రోజున నీవు కూడా నమ్మితే దేవుని మహిమను చూడబోతా ఉన్నావు. నీవు నమ్మితే దేవుని మహిమను చూడబోతా ఉన్నావు. నీవు నమ్మితే దేవుని ఆశ్చర్య కార్యాలు చూడబోతా ఉన్నావు. నీవు నమ్మితే నీకున్న కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయే పరిస్థితిని, ఉద్యోగాలు వచ్చే పరిస్థితిని, ప్రమోషన్లు వచ్చే పరిస్థితిని, కుటుంబంలో గొప్ప సమాధానాన్ని చూడబోతున్నావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే ఆశ్చర్యకార్యాలు చూస్తావు. అవును, అవునయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ మాట